నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచానికి యోగా ఒక వరం లాంటిదన్న హోంమంత్రి అనిత. ప్రతి మనిషికి దినచర్యలో యోగా ఓ భాగం కావాలని ఆకాంక్ష. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టీకరణ. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేస్తున్నారు. కూటమి పాలనపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రపంచానికి యోగా ఒక వరం లాంటిదని హోంమంత్రి వంగలపూడి అనిత వివరించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవన శైలిలో యోగా ఒక భాగం కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులుగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి మనిషికి దినచర్యలో యోగా ఓ భాగం కావాలని ఆకాంక్షించారు. గ్రామ మండల స్థాయిలో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. యోగా కార్యక్రమాల్లో అధికారులతో పాటు ప్రజలు పాల్గొంటారని మంత్రి అనిత తెలిపారు. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగం కావాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఒక నిర్ణయమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యోగాను అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన యోగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకోవడం, ఇది 12వ యోగా దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడాప్ట్ చేసుకొని మీరు చూస్తే లాస్ట్ 15 డేస్ నుంచి యోగా పక్షోత్సవాలు అని చెప్పి ఏర్పాటు చేసుకొని ఈ 15 రోజులుగా రాష్ట్రం మొత్తం మీద థీమాటిక్ పెట్టి ప్రతి జిల్లాలోనే కాదు ప్రతి గ్రామంలోని కూడా ఈ యోగా అభ్యాసన అనేది జరగాలి. యోగా అన్నది ప్రతి మానవుడికి దినచర్యలో ఒక భాగం కావాలి. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ రావాలి, వెల్దీ ఆంధ్రప్రదేశ్ రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా చొరవ తీసుకొని ఈరోజు సుమారుగా 15 రోజులుగా యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా ఒక ప్రపంచంలా చేశారు. అందులో కలెక్టర్ స్థాయి దగ్గర నుంచి విఆర్ఓ స్థాయి వరకు ప్రతి ఒక్కరు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఒక థీమాటిక్గా ఒక టూరిస్ట్ ప్లేస్లో కానీ దేవాలయాల దగ్గర కానీ అంటే ఇంచుమించుగా చెప్పాలంటే ఏదో జిల్లా హెడ్ క్వార్టర్లో యోగా చేసి మమ అనిపించడం కాకుండా గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళి యోగాని అందరికీ కూడా పరిచయం చేయాలి. పరిచయమే కాదు గుర్తు చేయాలని చెప్పాలి. ఎందుకంటే భారతదేశం యోగా అనేది ప్రపంచానికి ఇచ్చిన ఒక మంచి వరం లాంటిది, ఒక గిఫ్ట్ లాంటిది. ఈరోజు అటువంటి యోగాని ఎట్టి పరిస్థితుల్లో మన జీవన శైలిలో భాగం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న స్ట్రెస్, బయటికి వెళ్తే చిన్న పిల్లలు కూడా డిప్రెషన్ అంటున్నారు. చిన్న పిల్లలకి కూడా ఏయూ కన్వెన్షన్ సెంటర్లో కల్మినేషన్గా యోగాంధ్ర ప్రోగ్రామ్కి కన్వినేషన్గా ఈరోజు యోగా ప్రదర్శన చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మన హానరబుల్ హోంమంత్రి అనిత గారు, మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, గణబాబు గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, అలాగే రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఇన్ వైజాగ్, నేవీ కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, అందరి భాగస్వామ్యంతో చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. గత 4 రోజులుగా యోగాంధ్ర కార్యక్రమము మనం నిరంతరాయంగా చేసుకుంటున్నాము. విశాఖపట్నం జిల్లాలో మనం డిఫెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ టీమ్తో మనం మొదటిగా నేవీతో కలిసి వాళ్ళ కాంప్లెక్స్లో మనం యోగా చేయడం జరిగింది. తర్వాత మన టూరిస్ట్ ప్లేసెస్ అయిన రుషికొండ వైట్ ఫ్లాగ్ బీచ్లో, అలాగే బ్లూ ఫ్లాగ్ బీచ్లో, అలాగే మనం గోల్ఫ్ కోర్స్లో ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్లో కూడా యోగా చేసుకోవడం జరిగింది. ఈరోజు 21వ తేదీన మనం ఆర్కే బీచ్లో పెద్దగా చేసుకోవాల్సి ఉన్నా మనకి ఈరోజు వర్షాంతరాయం వల్ల యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ గారు ఈ ఏర్పాట్లన్నీ చేసి దానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి గారు రావడం, ఉన్నత స్థాయి అధికారులందరూ రావడం చాలా సంతోషంగా ఉందండి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితం అలాగే ఏజింగ్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఈ యోగా డేని భారీ స్థాయిలో చేయడం జరిగిందండి. ఈరోజు ఈ దైనందిన జీవితంలో ముఖ్యంగా ఈ ఒత్తిడితో గురైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఒత్తిడితో ప్రజలు ఉన్నారు. అటు ఆర్థిక పరమైనటువంటి కావచ్చు, లేకపోతే వృత్తిపరమైనటువంటి కావచ్చు, లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో సంబంధించి కావచ్చు. మరి వీటన్నిటి నుంచి కూడా బయటపడి
ఒక సుఖవంతమైనటువంటి జీవితం గడపాలంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి నిమ్మ రామనాయుడు తెలిపారు. 100 పడకల ఆసుపత్రి, ఎన్టీఆర్ కళాక్షేత్రం, టిట్కో గృహ సముదాయాల వద్ద పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం 2019కు ముందే మొదలు కాగా ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయన్నారు. ఇప్పుడు సిఎస్ఆర్ నిధులు 1.50 కోట్లతో ఆసుపత్రి వద్ద సదుపాయాలు కల్పించడంతో పాటు అధునాతన పరికరాలు సమకూరుస్తామని తెలియజేశారు. మరో 1.60 కోట్లతో ప్రహరీ నిర్మాణానికి టెండర్లు పిలిచామని చెప్పారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నంది నాటకోత్సవాలు నిర్వహించేలా వసతులు కల్పిస్తున్నామన్నారు. పురపాలక, పర్యాటక శాఖ నిధులతో వివిధ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. టిట్కో సముదాయం వద్ద విడతల వారీగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. వర్గాలకు ప్రభుత్వ ఆసుపత్రి ఆరోగ్యకరంగా, సుందరంగా, అన్ని సదుపాయాలతో ఉండాలనే ఉద్దేశంతో 100 పడకల ఆసుపత్రిగా ఆ రోజు 12,60,00,000 రూపాయల నిధులు తెచ్చి ఆ యొక్క నిర్మాణం అగ్రిమెంట్ కూడా చేసుకుని టెండర్స్ పిలిచినటువంటి దశలో ప్రభుత్వం మారడంతో సంవత్సరాల్లో పూర్తవలసినటువంటి హాస్పిటల్ 5 సంవత్సరాలైనా పూర్తవకపోగా పూర్తయినటువంటి పనులు సైతం నాసిరకంగా ఉండి ఓపెనింగ్ కాకుండానే, రిబ్బన్ కటింగ్ కాకుండానే స్లాబులు లీక్ అవుతూ ఆపరేషన్ థియేటర్కి పోయినా, హాల్స్కి పోయినా అడుగున్నర నీళ్లతోటి ఉంటే ఆ రోజు కలెక్టర్ గారు మేము కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ప్రారంభం కాకుండానే రిపేర్లు చేసుకుంటూ దాన్ని మళ్ళీ ఆ ఎలివేషన్ కానీ ఇవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ లాగా దాన్ని తీర్చిదిద్దడమే కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఆసుపత్రికి 1,50,00,000 రూపాయలతో ఎక్విప్మెంట్ కూడా మరి సిఎస్ఆర్ ఫండ్ని సమకూర్చుకుని దానితో పాటుగా బ్యూటిఫికేషన్ ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి దాని బ్యూటిఫికేషన్ నిమిత్తం కూడా అక్కడ ఒక 1,50,00,000 నిధులు తీసుకొచ్చి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు శిథిలా వేస్తాయి. ఆవులు, గేదెలు, పశువులు, పందులు లోపలికి వచ్చేసినటువంటి స్థితి ఉంటే మొన్ననే కొద్దిపాటి డబ్బులతోటి ఫెన్సింగ్ వేసుకున్నటువంటి స్థితిలో అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మొన్ననే మళ్ళీ 1,70,00,000 రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ చేసి ఇప్పుడు టెండర్లు పిలుస్తుంది. అంటే ఇట్లా ప్రతి నిమిషము, ప్రతి రోజు కూడా ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా మన బొండాడు వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం ఆ రోజు 5 సంవత్సరాల గత పాలనలో విధ్వంసానికి బలైనటువంటి స్థితి. అటువంటి కళాక్షేత్రాన్ని మళ్ళీ ఇప్పుడు నారాయణ గారి దృష్టిలో పెట్టి ఆయన దగ్గర నుంచి 8 కోట్ల రూపాయలు, అంటే 5 కోట్ల రూపాయలు మున్సిపల్ నుంచి, 3 కోట్ల రూపాయలు మళ్ళీ టూరిజం నుంచి నిధులు మంజూరు చేయించుకుని ఆ పనులను కూడా ఇప్పుడు ట్రాక్లో పెట్టి మళ్ళీ ఆ కళాక్షేత్రం కూడా ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా సౌండ్ ప్రూఫ్ దగ్గర నుంచి, ఎలివేషన్ దగ్గర నుంచి, ఎలక్ట్రిషియన్ దగ్గర నుంచి, ఎయిర్ కండిషన్ దగ్గర నుంచి, ఏదైతే ఈ యొక్క నాటక కళాకారులు ఉంటారో వాళ్ళకి రిహార్సల్ రూమ్స్ దగ్గర నుంచి, ప్రెస్ మీట్స్ దగ్గర నుంచి అన్ని సదుపాయాలతోటి మనం దీన్ని నిర్మాణం చేస్తే రేపు భవిష్యత్తులో నంది నాటకాలు సైతం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకునే విధంగా ఈ యొక్క కళాక్షేత్రం పనులను కూడా మళ్ళీ పట్టాలెక్కించి వారం రివ్యూ చేసుకుంటూ ముందుకు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. సాయికృష్ణ లాకొట్టే దారుణంపై ప్రతిపక్ష నేత జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించే వరకు సీఎం చంద్రబాబుకు కనీస జ్ఞానం కూడా లేకపోయిందని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ సహా తనపై 27 అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభావ పథకంలో లబ్ధిదారులను కుదించి కౌలు రైతులకు ముంచేసి చంద్రబాబు రైతు వ్యతిరేకంగా మారని, రాబోయే రోజుల్లో ఈ రాక్షస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని కాకాని హెచ్చరించారు. హింసించాలి, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి, కొళ్ళ పొడవాలి, చంపేయాలి, చివరికి చంపడానికి కూడా సిద్ధపడ్డారు. హత్య చేయడానికి కూడా పోలీసులు ఈరోజు లాకప్ డెత్కు సంబంధించినటువంటి దాంట్లో లాకప్ తీసుకెళ్లి హత్య చేయడం, బెదిరిస్తుంటే పాపం వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం లాంటి పరిస్థితులు కనపడుతుంది. మీ విధానం ఏ విధంగా తయారైంది? మొదట ఒక రాజకీయ నాయకుడిని లక్ష్యం చేస్తారు. ఎవడైతే మమ్మల్ని ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళు, లేదా మీకు బలంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి బలమైనటువంటి నాయకుడు ఏదన్నా ఉంటే వాళ్ళని ముందు మీరు లక్ష్యం చేశారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉన్నాయో వెతకమంటున్నారు.
ఆ కేసులు వెతికిన తర్వాత ఒకవేళ కేసులు లేవు, వీలు లేదు, లేకపోతే ఒక కేసు మనమే తయారు చేద్దాం. ఎక్కడ చూడలే కేసులు తయారు చేసేటువంటి వ్యవస్థను చూడాలి, కేసులు పెట్టేటువంటి వ్యవస్థను చూసాం. పాత కేసులు తిరగతుండేటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే న్యాయంగా ఉండి ఏదన్నా ఇబ్బందులు లేకుండా ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా ఇబ్బందులు ఉండి పడినటువంటి వ్యక్తులు తర్వాత ఫిర్యాదులు చేస్తే ఆ కేసు పూర్వాపరాలు పరిశీలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు అవన్నీ ఏమి లేకుండా ఏదన్నా కేసులు ఉన్నాయా, ఆ పాత కేసులు ఇరికించడానికి అవకాశం ఉందా వీళ్ళని? పాత కేసులు లేవా, కొత్త కేసు మనమే సృష్టించేద్దాం. సాక్ష్యాలు లేవా, ఏదో ఒక విధంగా ఒకరి దగ్గరికి పంపించి సాక్ష్యాలు దారిని పోయేటువంటి వాడో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులో, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు సూచించినటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పిందే సాక్ష్యం, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు తయారు చేయడం, ఆ తర్వాత కోర్టు మీద నిలబెట్టడం, ఆ తర్వాత జైలుకి పంపించడం. జైలుకి పంపించిన తర్వాత దాని తీర్పులు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఈ కేసులో ఏమి పసలేదు కదా అని చెప్పి బెయిల్ వస్తే ఆ బెయిల్ వచ్చే రోజు కల్లా మరలా ఇంకొక కేసు నమోదు చేయడం, పీటీ వారెంట్ చేయడం, జైల్లో నుంచి బయటకు రాకుండా మరలా ఆ కేసును నడపడం. ఒక పక్క బెయిల్ తెచ్చుకుంటూ ఉంటే ఒక పక్క పీటీ వారెంట్లు వేసుకుంటా ఈరోజు ఆ కేసుల్ని ఏదో ఒక విధంగా ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు నిలబెడితే న్యాయస్థానం ముందు ఏ కేసు కూడా నిలబడదు కాబట్టి ఆ వ్యక్తికి శిక్ష పడేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మీరే శిక్ష వేయడానికి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఈరోజు న్యాయాన్ని ఈరోజు న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సినటువంటి పని లేకుండా వాళ్ళు వేయాల్సినటువంటి శిక్షను కూడా మీరు అమలు చేసేటువంటి విధంగా 3 నెలలు జైల్లో పెట్టాలి, 4 నెలలు జైల్లో పెట్టాలి, 5 నెలలు జైల్లో పెట్టాలి అనేటువంటి టార్గెట్లు విధించి ఈరోజు మీరు ఏ విధంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచించి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మొదట కేసు పెట్టారు, దాదాపుగా పాపం 2 నెలలు జైల్లో ఉన్నాడు. మరలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళలో వాళ్ళు గొడవ చేసుకుని ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీకున్నటువంటి మీ మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల ఒక వ్యక్తి హత్యకు గురైతే స్పష్టంగా పోలీస్ అధికారి, ఎస్పీ స్థాయి అధికారి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల ఈ హత్య జరిగిందని చెప్పి ప్రకటిస్తే వాటన్నిటినీ పక్కన పెట్టి ఏదో ఒక విధంగా పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డిని ఆ కేసులో మీరు చొప్పించి వాళ్ళని మరలా జైల్లో పెట్టి నానా విధాలుగా ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. అయితే నా మీద కేసు మోపారు, నా మీద పెట్టినటువంటి కేసులు అయితే నేను నిజంగా చెప్తున్నా, నాకు నవ్వు వచ్చింది. ఎక్స్ప్లోజివ్స్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చింది అంటే రెండో కేసులో పీటీ వారెంట్ వేశారంటే నా మీద ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో 27 కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులు ఒకసారి చూస్తే ఎవడో ఒకడు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుని నేను ఫార్వర్డ్ చేశా, అన్యాయం జరిగిందని ప్రశ్నించా, కేసు. అయ్యా మాకు ఈ ప్రభుత్వం ప్రజల పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు, రైతుల పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు, నష్టపోతున్నాం, నిరసన తెలిపితే కేసు, మాట్లాడితే కేసు, ఒక్కొక్క దాని మీద 2 కేసులు, మమ్మల్ని తిడతా ఏమన్నా ఏమైనా రాస్తే దాని మీద 3 కేసులు, ఏమైనా ఆంధ్రజ్యోతి మీద మేము వెళ్ళి దాడులు దౌర్జన్యాలు చేశారని చెప్పి 3 కేసులు, ఒక్కొక్క దానికి ఆ కేసు పూర్తయిపోతుంది, బెయిల్ వచ్చేస్తుంది అనుకుంటే ఇంకొక పీటీ వారెంట్. ఒక ఆయన వచ్చి ఎవరయ్యా నువ్వు, నేనున్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చేవాడు, ఎవరైనా నేను ఇప్పుడు కాసేపు ప్రకటనలు.